రైట్. ఇక వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అని వాళ్ళు మూడు తెలుసుకున్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 42% ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీ వైపు ఏ పార్టీకి మద్దతు ఇస్తారంటే 40% చూపిస్తున్నారు. జనసేనకి 11%, కాంగ్రెస్ 2%, బీజేపీ 1%, ఇతరులు 4%. ఇక్కడ చాలా కీలకంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కంటే ఇతరులు 4% అక్కడ కనిపిస్తుంది. మరి ఇది ఏ ప్రాతిపదికన తీసుకున్నారో, కాంగ్రెస్కి అసలు బీజేపీకి అవకాశమే లేదా ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన చాలా కీలకమైన పరిణామం. కృష్ణ గారు, 42% వైఎస్ఆర్సీపీకి అంటే ఒకసారి అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది ఏదో అంశంలో. చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు వార్తలు చూస్తుంటే అదే పరిస్థితి. ప్రతిపక్షాల దగ్గర నుంచి ఇలా చేశారు, అలా చేశారు, ఆ తప్పులు చేశారు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఇవన్నీ. కానీ ఇప్పటికీ కూడా ఆ 42% ఉందా అంటే మీకు ఖచ్చితంగా కూడా ఎందుకు అది కనపడుతుందంటే మీకు పెన్షన్ అనే స్కీమ్ ఉంది. 1వ తారీఖు నాడు 31 రాత్రి 1వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి డోర్ కొట్టించిపోతున్నారు. ఇది గడిచిన 4.5 ఏళ్లలో ఎప్పుడు మిస్ కాలేదు. ఎస్, మీరు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ లాయాలిటీని మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఇంకోటి వాలంటీర్ వ్యవస్థలో రేషన్ ఇంటి దగ్గరికి రావటం, మన బజార్కి రావటం అనేది చాలా లాయల్గా ఉన్నారు. అమ్మ ఒడి తీసుకోండి, ఒక 1000 రూపాయలు ఏదో కట్ చేయడం దాని మీద కొంచెం అక్కడక్కడ నస ఉంది కానీ ఉన్నది. మీరు విద్యా దీవెన తీసుకోండి. అంటే సంక్షేమం విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి జగన్ పెద్దపీట వేయటం అనేది మీకు ఆ 42%కి రిఫ్లెక్షన్ కారణం. ఇంకోటి, కొందరు కరడుగట్టిన వైసీపీ అభిమానులు ఉంటారు. జగన్ కోసం కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, వీళ్ళు ఎట్టి పట్ల షిఫ్ట్ అయ్యే అవకాశమే లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఎంత ఉండొచ్చండి అప్రాక్సిమేట్గా? ఇప్పుడు మీకు ఒక 10 to 12% వేసుకోవచ్చు. పార్టీ కోసము, జగన్ కోసం ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మీరు వాళ్ళు షిఫ్ట్ కానీ టిల్ట్ కానీ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. అంటే మనం చాలా మాట్లాడుకుంటాం సాంప్రదాయ కాంగ్రెస్ ఓటింగ్, సాంప్రదాయ బీజేపీ ఓటింగ్ అని మనం మాట్లాడుకుంటాం కదా. సాంప్రదాయ వైసీపీ ఓటింగ్ ఉరఫ్ పాత కాంగ్రెస్ ఓటింగ్ ఇప్పుడు మాట్లాడుకుంటాం. సో ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరూ ఎప్పుడైతే జగన్ వెనకాల చేరారో అంతే అభిమానంతో అందులో కొందరు పరమ భక్తులు అయిపోయారు జగన్కి. ఇంకా ఆ పర్సెంటేజ్ని మీరు ఏ నియోజకవర్గంలో తీసేయలేరు. వైసీపీ అని ఉంటే చాలు పర్సెంటేజ్ ఒకటి మనకు కనపడుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఒకటి బాగా కనిపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉండాలి కూడా మళ్ళీ జగనే రావాలి, జగన్ ఉండాలి. డిఫరెన్స్ కనిపిస్తుంది. 40 to 40 అంటే ఎన్నికల ఓట్ వాళ్ళకు ఉన్నది, పెద్ద షిఫ్ట్ లేదు. కాకపోతే అధికార పార్టీ నుంచే షిఫ్ట్ అయ్యి కొంత టీడీపీకి కొంత జనసేనకు షిఫ్ట్ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అధికార పార్టీ ఓటింగే కొంత టిల్ట్. ఎందుకంటే లాస్ట్ టైం జనసేనకి 6.5 వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 9 to 11 మధ్య ల్యాండ్ అవుతున్నారు. 9% మినిమం నుంచి 11% మాక్సిమం వరకు ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఇంక్రీజ్ కనిపించలేదు. ఈ టోటల్ గా చూసుకుంటే 1% వైఎస్ఆర్సీపీ తగ్గింది, తెలుగుదేశం పార్టీకి పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ ఇక్కడికి వస్తే డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. 4.5 డిఫరెన్స్ కనిపిస్తుంది. దీనికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే కాపు సెక్షన్ అనేది పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. సో ఆ పవన్ కళ్యాణ్ సీఎం కావడం కోసమే ఇక్కడ జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా లేదా టీడీపీ జనసేన కూటమి పోటీ చేసినా ఓట్లు వేస్తామని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు పవన్ యాక్చువల్గా జనసేన అధికారంలోకి వస్తే ఇంకా బాగుంటుందని ఆ లోపల ఇదంతా కలిసి మేము చెప్పినా కదా, ఎగ్జాగరేషన్తో చెప్పుకుంటే 12-14% అండి. అంటే ఏదైనా కొంచెం ఆయన సీఎం కావాలనుకున్న వాళ్ళు, ఆయన సీఎం కావాలనుకున్న 12%. ఓకే, క్లియర్గా 12% అనుకుంటున్నారు. పార్టీ అధికారంలో రావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఇంకా బాగా గట్టిగా లెక్కలేసి తీస్తే 15 లోపు ఉంటారు. 15 అంటే చాలా గొప్ప విషయం. 15 లోపు ఉంటారు, 14-12 మధ్యలో ఉంటారు. సో అందుకనే మీకు టీడీపీకి ఏంటంటే 1% కొంచెం పెరిగినప్పటికీ వైసీపీ తగ్గటం అనేది ఎంతో కొంత జనసేనకి యాంటీ వైసీపీ నుంచి ట్రాన్స్ఫర్ జనసేనకి అయ్యారు అనుకోవచ్చా? మొత్తానికి కాదు, యాంటీ ఓట్లో షేరింగ్. యాంటీ ఓట్లో షేరింగ్. అయితే ఇక్కడ టీడీపీ జనసేనకు వచ్చేసరికి పర్టికులర్గా ఏంటంటే నాట్ ఓన్లీ నేనేమంటానంటే మామూలుగా ఒక కాపులకు సంబంధించిన పార్టీ లాగా నేనైతే చూడను. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటవచ్చు కాపులు మనదని. నేనేమనంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్క కులమే లేదు,
ఆల్ కులాలు ఉన్నాయి, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. మహిళల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఉండే క్రేజ్కి ఏజ్ బ్యార్ అనేది లేదు అసలు. ఓకే. సో 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు అందరూ పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. అది పెద్ద విషయం కాదు. అదే ఓటు వేసే టైంకి వేస్తారా లేదా అన్నది. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసినాం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 6.5 వేశారు. అంటే పవన్ మీటింగ్లకు వచ్చిన జనం వేరే నాయకునికి కూడా రారు, కానీ మళ్ళీ ఓట్లు వచ్చేసరికి మనకు కొంచెం సమస్య కనబడుతుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు టీడీపీ బలంలో పెద్ద తేడా లేదు. జనసేన గతం కంటే కూడా పుంజుకున్నట్టు 11%కి వచ్చింది జనసేన సంబంధించి. ఇంకొక